ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా సేవలు స్తంభించిపోయినాయి. దీనికి కారణం ఏంటి అంటే చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్. కంప్యూటర్లలో ఉపయోగించేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఇది మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందినటువంటి ఈ ఆపరేటింగ్ సిస్టంలో బ్లూ స్క్రీన్ బగ్ రావటం, డెత్ స్క్రీన్ వచ్చి సిస్టమ్స్ షట్ డౌన్ అయిపోవటం, మరలా రీస్టార్ట్ అవ్వటం, రీస్టార్ట్ అయిన తర్వాత ఓఎస్ సరిగా లోడ్ అవ్వలేదు అనేటువంటి మెసేజ్ చూపిస్తూ సిస్టమ్స్ ఆగిపోవటం. దీని కారణంగానే అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ అలాగే చాలా దేశాలలో విమాన సర్వీసులే రద్దయినటువంటి పరిస్థితి. ఎవరు బుకింగ్ చేశారో తెలియదు, ఎవరు ప్రయాణానికి వచ్చారో తెలియదు. కొంతమంది బుకింగ్ చేసుకోవాల్సిన వాళ్ళకు కూడా సేవలు ఆగిపోవటం. ఈ మైక్రోసాఫ్ట్ సర్వర్లలో జరిగినటువంటి అప్డేట్ కారణంగా భారీ స్థాయిలో సేవలు స్తంభించిపోవటం. కొన్ని దేశాల్లో అయితే స్టాక్ మార్కెట్లో స్తంభించిపోయినాయి. కానీ భారత్లో అయితే అటు బిఎస్సి కానీ ఇటు ఎన్ఎస్సి కానీ స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. తమ స్టాక్ మార్కెట్ల మీద ఈ ప్రభావం లేదు అని, అవి సిస్టమ్స్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి అని. కాకపోతే మధ్యాహ్నం నుంచి జరిగినటువంటి ఈ పరిస్థితిని మైక్రోసాఫ్ట్ ఇంజనీర్లు చాలా త్వరితగతిన సరిదిద్దడం జరిగింది. చాలా వరకు ఇది సైబర్ అటాక్ అని అందరూ అనుకున్నప్పటికీ కూడా మైక్రోసాఫ్ట్ దీని మీద ఒక స్పష్టతనిచ్చింది. ఇది సైబర్ అటాక్ కాదని, సైబర్ అటాక్ నుంచి ఎదుర్కోవడానికి మైక్రోసాఫ్ట్కి క్రౌడ్ స్ట్రైక్ అనేటువంటి ఒక సంస్థ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ని అటాచ్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ ఓఎస్తో పాటుగా. దాంట్లో ఆ సంస్థ చేసినటువంటి ఒక అప్డేట్ కారణంగా, క్రౌడ్ స్ట్రైక్ అనేటువంటి సంస్థ చేసినటువంటి ఒక కొత్త అప్డేట్ కారణంగా ఆ అప్డేట్ని ఇన్స్టాల్ చేసుకున్నటువంటి మైక్రోసాఫ్ట్ ఓఎస్ యూస్ చేస్తున్నటువంటి అందరి సిస్టమ్స్లోనూ ఈ ప్రాబ్లం వచ్చిందని, దీన్ని సరిచేయటం కోసం CC000291 star.sys అనే ఫైల్ని డిలీట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ ఇది డిలీట్ చేయటం తెలియని వాళ్ళకి ఒక కొత్త అప్డేట్ అనేది ఇస్తున్నామని, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే సిస్టమ్స్ యథావిధిగా పనిచేస్తాయని, ఇది సైబర్ అటాక్ ఏమాత్రం కాదని, సైబర్ సెక్యూరిటీ కోసం ఇచ్చినటువంటి ఒక అప్డేట్ కారణంగా ఈ ఫెయిల్యూర్ అనేది జరిగిందని, దీన్ని సరిదిద్దాము అని చెప్పి మైక్రోసాఫ్ట్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఈ ఒక్క ప్రాబ్లం తోటి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి.